ఉన్నవాడవు అనువాడవు నా యేసయ్యా. విస్తారమైన పనిని చూడడానికి తన దాసుని వెనక దేవుని హస్తము ఎంత గొప్పదిగా ఉందో అందును బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తాను. అంత మాత్రమే కాదు, ప్రభు ఈ దినాల్లో మరి దైవజనులు అనేక ప్రాంతాల్లో దేవుడు గంభీరంగా తన దాసుని ఉపయోగిస్తూ ఉన్నారు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ఇందాక అన్న చెప్పినట్లుగా మరి మేము ఎంతో కాలం స్నేహితులుగా ఉండడానికి ప్రభు కృప చూపారు. ఎప్పుడూ ఆత్మీయమైన విషయాలే మాట్లాడుకుంటూ మరి ఆధ్యాత్మికంగా కొనసాగడానికి ప్రభు ఎంతో కృపనిచ్చారు. అలాగే అన్న అక్క వారి కుటుంబము ఎంతో ప్రేమిస్తారు. వారు వచ్చిన ప్రతిసారి కూడా వారి ప్రేమ ఎంతో గొప్పది. వారు చూపే ప్రేమను బట్టి నిజంగా ప్రభువుకు రుణస్తున్నని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. అలాగే ఈ ఇయర్లో మా చర్చ్ యానివర్సరీలో కూడా అన్న గంభీరమైన దేవుని మాటలు అందించారు. చాలా గంభీరమైన దేవుని మాటలు అందించారు. సంఘం తప్పక ఆశీర్వదింపబడింది. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ చక్కటి అవకాశానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు మరొకసారి నా తరపున, కుటుంబం తరపున, మా సంఘం తరపున దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అన్న చెప్పినట్లుగా నేనేం క్రొత్తవాడినేం కాదు. నాకు కూడా ఈ జహీరాబాద్, అలీపూర్ మరి ప్రాంతంతో ఈ అనుభవాలు చాలా గొప్పవి. మీ దగ్గరికి వచ్చిన ప్రతి సందర్భంలో అనేకమైన సంగతులు నేర్చుకుని వెళ్ళడానికి ప్రభు కృపనిస్తూ ఉన్నారు. అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇక సమయం వ్యర్థపరచకుండా ఉన్న సమయంలో దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. మీ దగ్గర దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు ఉంటే దయచేసి ఒకసారి తెరిచి దేవుని వాక్యాన్ని చదువుదాం. అందరం కూడా అపోస్తల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయం 15, 16, 17, 18 వచనాలలో ఉన్న దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. రాత్రి మనం చదివిన వాక్య భాగంలో ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని చూస్తున్నాం. ఏమండి, దేన్ని చూస్తున్నాం? ఎవరు? ఆయన పేరేమై ఉండొచ్చు? చెప్పండి అందరూ కొంచెం గట్టిగా. యోధా యొక్క జీవితం. ఎవరి జీవితం అండి? యోధా యొక్క జీవితం. యోధా యొక్క జీవితాన్ని గనక ఆలోచన చేస్తూ ఉంటే చాలా స్పష్టమైన విషయాలు దేవుని వాక్యం ఈ రాత్రి మనతో మాట్లాడబోతూ ఉంది. ఈ రాత్రి చివరి వచనం మనం చదివిన దాంట్లో చివరి వచనంలో ఒక మాట ఉందండి. 18వ వచనంలో ఏమండి, అతడు ఎలా చనిపోయాడు అని చెప్తుంది. అతడు తల క్రిందగా పడి నడిమికి బద్దలైనందున. ఏమండి, యోధా ఎలా చనిపోయాడు? ఎలా చనిపోయి ఉంటాడు యోధా? మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. ఇప్పుడు చెప్పండి ఈ ప్రశ్నకు సమాధానం. యోధా ఎలా చనిపోయాడు? అమ్మా అందరు తీసుకున్నారా? యోధా ఎలా చనిపోయి ఉంటాడు? మరి అపోస్తల కార్యం ఏం చేద్దాం? ఏమండి, అపోస్తల కార్యం ఏం చేద్దాం? యోధా చివరి దశకు వచ్చేసరికి
ఆయన ఒలీవ కొండ మీదకు వెళ్ళాడు. యేసు ప్రభు వారిని ముద్దు పెట్టి అప్పగించాడు కదా. లోపల చాలా మదన పడుతున్నాడండి. ఏంటి ఇలా జరిగింది, ఎందుకు ఇలా చేశాను, లోపల చాలా ఆలోచనలు ఉన్నాయి. కొండ దిగి క్రిందకి వచ్చి ముఖం చూపించాలని కూడా లేదు ఆయనకి, ముఖం చూపించాలని కూడా లేదు. అందుకే 2 వచనాలు కరెక్టే. చరిత్రకారులు చెప్తారు, ఏమండి, ఆయన ఉరి పెట్టుకుంటే ఏదేనికైతే ఉరి పెట్టుకున్నాడో అది ఇరిగిపోతే క్రింద పడి నడిమికి ఏమండి విరిగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రి నేను చెప్పే ఒక చిన్న మాట చెప్పాలనుకుని ఇక్కడికి వచ్చాను. ఏమిటి నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, తలక్రిందులైన యోధా జీవితం. ఏమండి చెప్పాలి, అందరు చెప్పాలి, అందరు చెప్పండి, వెనుకున్నోరు చెప్పండి అమ్మా. తలక్రిందులైన యోధా జీవితం. బైబిల్ గ్రంథంలో ఇంచుమించు 10 మంది కంటే ఎక్కువ యోధాలు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఎంతమంది ఉన్నారు చెప్తారో ఎవరైనా? మీకు తెలిసిన వాళ్ళు అంటే మామూలుగా బైబిల్లో ఇట్లా మాట్లాడకపోతే నాకు కూడా కోపం వస్తుంది. ఎందుకంటే ప్రారంభ రోజుల్లో మమ్మల్ని కూడా తీసుకొచ్చి బైబిల్ క్లాసులాగా చెప్పించాడన్న. ఏమండి మాట్లాడాలి ఖచ్చితంగా. ఏమండి ఇంచుమించు 10 మంది ఉన్నారండి. దాంట్లో ప్రాముఖ్యమైన వారు ఒక నలుగురు. వాళ్ళు ఎవరు అనంటే, దేవుని వాక్యంలో మనం చూస్తాము, యాకోబు లేయాకు పుట్టిన 4వ సంతానం, ఆయన పేరు యోధా. ఏమండి ఎవరు? యాకోబు లేయాకు పుట్టిన 4వ సంతానము, వారి పేరేంటి? యోధా. రెండవది ఇందాక మనం చదువుకున్నాం, అపోస్తల కార్యముల గ్రంథం చదువుకున్నాము. వాళ్ళ పేర్లు మీకు 13వ వచనం ఉంటాయి. ఎవరి పేర్లు అంటే యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల పేర్లు. ఎవరి పేర్లండి? యేసు ప్రభువారి శిష్యులలో 2 యోధాలు ఉన్నారు. యేసు ప్రభువారి శిష్యుల్లో 2 యోధాలు ఉన్నారు. చదివి చూస్తారు ఒకసారి. యాకోబు కుమారుడైన యోధా ఉన్నాడు, ఇస్కరియోతు యోధా ఉన్నాడు. ఎవరున్నారు? యాకోబు కుమారుడైన యోధా ఉన్నాడు, ఇస్కరియోతు యోధా ఉన్నాడు. ఇక 4వ వ్యక్తి ఎవరు అనంటే, ఇందాక చెల్లి చెప్పింది, ఏమండి యాకోబు పత్రిక రాసిన యేసు ప్రభు వారి యొక్క సహోదరుడైన యోధా. యేసు ప్రభు వారి సహోదరుడైన యోధా. కాబట్టి ఈరోజు మనము ఇస్కరియోతు అనే మాటకు ఏమండి కెరియోతు ప్రాంతానికి చెందినవాడు అని అర్థం. ఏమండి ఇస్కరియోతు అంటే ఏంటంటే పెద్ద అర్థమేం కాదు. ఏమండి కెరియోతు అనే ప్రాంతానికి చెందినవాడు అని అర్థం. ఇక యూదా యొక్క జీవితాన్ని గనక ఆలోచిస్తే, యూదా ఎలాంటి వాడు? ఏమండి ఎవరైనా చెప్తారా యూదా ఎలాంటి వాడో? ఎలాంటి వాడు? ఈయన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాకముందు యూదా జీవితం ఏంటి అని అంటే, అప్పటికి ఏమండి యూదుల మీద రోమీల పాలన జరిగేది. ఎవరి మీద చెప్పాలి, అందరూ చెప్పాలి. యూదుల మీద ఎవరి పరిపాలన జరిగేది? రోమీల పరిపాలన జరిగేది. యూదులు ప్రపంచంలో ఎవ్వరికి తల వంచడం ఇష్టం లేని ప్రజలు. ఏమండి ఎవ్వరికి తల వంచరు. అందుకనే మెడవంచని జాతి అంటారు వాళ్ళని. అంత నిక్కచ్చుగా ఉండేవారు యూదులు. అలాంటి జాతి మీద ఎవరు పరిపాలన చేస్తున్నారు? రోమీలు పరిపాలన చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ యూదుల మీద రోమీలు పరిపాలన చేస్తున్నారో,
దాన్ని తట్టుకోలేకుండా ఉన్నాడు ఇస్కరియోతు యోధ. దాన్ని తట్టుకోలేక యోధా గారు ఏం చేసేవారంటే ఏమండి, ఆయన ప్రజల దగ్గరికి వచ్చి ప్రజలను ఏమండి, మనం ఎలాగైనా కానీ ఈ రోమీల ప్రభుత్వాన్ని కూల్చాలి, మరలా ఏది పరిపాలన చేయాలి, యూదులు పరిపాలన చేసేలాగా చెయ్యాలి అని చెప్పి ప్రజలను పురికొల్పుతూ ఉండేవాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆ రోమీయుల నుండి స్వాతంత్రమును తీసుకురావాలి యూదా జాతికి అని ఏమండి కంకణం కట్టుకుని పనిచేస్తూ ఉండేవాడు. అయితే ఈయన జీవితాన్ని చెప్పాలంటే ఎలాంటి వాడు అని చెప్పాలనంటే, మీకు నక్సలైట్స్ అనే పేరు ఎప్పుడైనా విన్నారా? వింటే ఇట్లాగా లేకపోతే ఇట్లాగా విన్నారా? వాళ్ళు ఎలాంటి వారు తెలుసా మీకు? వాళ్ళు ఏం చేసేవారంటే, వారికి ఒక ఆశ, డబ్బున్నోడిని దగ్గర నుండి దోచుకొచ్చి ఎవరికి పెట్టాలి, లేని వాడికి పెట్టాలి. మంచిదే, ఉద్దేశ్యం మంచిదే. అలా చేస్తూ ఉండేవారు. దాన్ని చేయడానికి ప్రభుత్వాలు ఒప్పుకోవు కదా. కాబట్టి వారు ప్రజలలో నివాసం చేసేవారు కాదు. వారు ఎక్కడ నివాసం చేస్తారు? ఎగ్జాక్ట్లీ యోధా అంతే. ఇస్కరియోతు యోధా కూడా అట్లాంటోడే. అంటే మనకు అర్థం కావాలి, ఒక నక్సలైట్ లాగా ఉండేవాడు. అందుకనే మరి ప్రభుత్వాలు ఒప్పుకోవు కాబట్టి ఆయన కొండల్లో, అడవుల్లో, గుట్టల్లో ఏమండి ఆయన నివాసం చేసేవాడు. రాత్రులు చీకట్లో వచ్చి ప్రజలను, ఇదిగో ఎలాగైనా ఈ రోమా పాలన క్రింద నుండి మనం బయటకు రావాలి, ఇదిగో వారు మనల్ని అణగద్రొక్కుతున్నారని చెప్పి ప్రజలను ఏమండి స్వతంత్రత వైపు తీసుకురావాలని ప్రయత్నం చేసేవాడు. ప్రజలను ఏం చేసేవాడు? స్వతంత్రం కోసం తీసుకురావాలని ప్రయత్నం చేసేవాడు. ఎంత ప్రయత్నం చేసినా కానీ ఏమండి ఈయన చెప్పి వెళ్ళిపోయేవాడు. తెల్లాసరికి ప్రజలు మాత్రం యథావిధిగా ఉండేవారు. అంటే ఈ యోధా యొక్క క్యారెక్టర్ మీకు అర్థం కావాలని చెప్తున్నా. అలాంటి వాడు యోధా. ఎలాగైతే ఈ యోధా జీవితం అలా నడుస్తూ ఉన్నప్పుడు ఒకరోజు యేసు ప్రభు వారిని చూశాడండి. యోధా ఒకరోజు యేసు ప్రభు వారిని చూస్తాడు. ఆయనను చూసినప్పుడు యోధా చాలా ఆశ్చర్యం చెందుండొచ్చు. ఎందుకంటే నేను ఇంత ఘనం వచ్చి చెప్తున్నాను, ప్రజలు నన్ను వెంబడించట్లే. ప్రజలు నన్ను ఏం చేయట్లేదు? వెంబడించట్లే. నేను ఎంతో ప్రయాసపడుతున్నాను, ఎవరూ నా మాట వినట్లేదు. ఈయనేంట్రా, ఈయన ఎవరైనా, ఈయన వచ్చి మాట్లాడుతూ ఉంటే ఏమండి యేసు ప్రభు వారి మాటలు విన్నవారు ఏమండి ఆయన వెంబడి గుంపులుగా వెళ్తా ఉన్నారు. ఆయన వెంబడి ఎలా వెళ్తున్నారు? గుంపులుగా వెళ్తున్నారు. ఎప్పుడైతే ఇస్కరియోతు యోధా ఆ విషయాన్ని గమనించాడో ఏమండి మనసులో అనుకుని ఉంటాడు, ఏమనంటే ఇట్లాంటి వ్యక్తి ఉంటే నా ఆశయాన్ని నేను సాధించగలుగుతా. ఏమండి ఇలాంటి వ్యక్తి ఉంటే ఇప్పుడు యోధా యొక్క ఆశ ఏంటి చెప్పాలి? యూదులకు రోమీల నుండి బయటకు తీసుకురావాలి, స్వతంత్రతలోకి తీసుకోవాలి. అది ఆయన ఆశ. కాబట్టి ఈయన వల్ల కావట్లేదు. ఇప్పుడు ప్రజలలో చక్కటి క్రేజీగా కనబడుతున్నారు ప్రభువారు యూదా దృష్టికి. ఏమండి చక్కటి ఫాలోయింగ్ ఉంది ఆయనకి. ఆయన మాట అబ్బో అద్భుతంగా ఉంది. నేను అనుకుని ఉంటాడు, ఇలాంటి వ్యక్తి గనక నాతో ఉంటే నేను అనుకున్నది సాధిస్తాను అని చెప్పి ఇప్పుడు యోధా ఎక్కడికి వచ్చాడో తెలుసా? చెప్పండి, అందరూ చెప్పండి. మంచి ఉద్దేశంతో వచ్చాడా? చెప్పాలి. యోధా మంచి ఉద్దేశంతో వచ్చి ఉంటాడా? లేదు, ఇది ఉద్దేశం మంచిది కాదు. మరి ప్రభువుకు తెలుసుంటుందంటారా? ఈయన ఏ ఉద్దేశంతో వచ్చాడు అనేది ప్రభు తెలుసుంటుంది అంటారా? చెప్పండి అందరూ. ఖచ్చితంగా తెలుసు. నా ప్రభువు ఏమండి అందరి ఆంతర్యాలను ఎరిగిన వాడు. ఆమేన్. అంత మాత్రమే కాదండి, నీ ఆంతర్యమేంటో ఎరిగి కూడా సంపూర్ణంగా మనల్ని ప్రేమించగలిగేవాడు ఆయన మాత్రమే. ఏమండి నువ్వేంటో నాకు తెలిసింది అనుకోండి, నేను నిన్ను ప్రేమించలేను. ప్రేమిస్తానా? నేనేంటో నీకు తెలిసింది అనుకోండి,
నేను మంచి వ్యక్తిని కాదని నీకు తెలిసిందనుకోండి, ప్రేమిస్తావా? కానీ నా ప్రభువు నువ్వు ఎలాంటి వాడువో తెలిసి కూడా నిన్ను ప్రేమించగలిగిన వాడు. ఆమెన్. ఏమండి, ఈయన మంచి ఉద్దేశంతో రాకపోయినా ప్రభు ఈయనను చేర్చుకున్నాడు. ప్రభు ఈయనను చాలాసార్లు ఏమండి ప్రభువారు అంటారు, వీళ్ళు ఎందుకు నన్ను వెంబడిస్తున్నారు అని ఆయన ప్రశ్నిస్తాడండి. ఎందుకంటే వాళ్ళు వచ్చి, అయ్యా యేసు ప్రభువారు ఎక్కడా, నజరైన దేవుడు ఎక్కడా అని అడుగుతూ ఆయన ఫలాని చోట ఉన్నాడంటే పడవలేసుకుని ఓడలేసుకుని ఓ రయ్యను వచ్చేస్తున్నారు. మీరందరూ ఎందుకు వెంబడిస్తున్నారు అంటే అంటారు, కొంతమంది ఏమో యేసయ్య దగ్గరికి వెళ్తే ఏం లేకపోయినా పర్వాలే, 2 చేపలు ఉంటే చాలుగా. ఏమండి, 2 చేపలు ఉంటే చాలుగా, ఏమైపోతాయి? కాబట్టి యేసయ్య దగ్గర కూర్చుని విన్నట్టుగా అట్లా కూర్చుని ఉంటే చాలు, మనకేం దొరుకుద్ది? యేసు ప్రభు దగ్గరికి వెళ్తే మనకి ఏదో ఒకటి దొరుకుద్ది. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే రోగం బాగైపోతుంది. యేసు ప్రభు దగ్గరికి పోతే మేలులు జరిగిపోతాయి. యేసు ప్రభు దగ్గరికి వస్తే అని వెంబడించేవారు ఉన్నారు. మరికొంతమంది ఏమో ఆయన జ్ఞానమును వెతికేవారు ఉన్నారంట. ఏమండి, దేన్ని వెతికేవారు ఉన్నారు? మరికొందరేమో ఆయనలో లోపాన్ని పట్టుకోవాలని వెతుకుతూ వచ్చేవారు ఉన్నారు. ఎవరు ఏ ఉద్దేశంతో వచ్చినా మన ప్రభువు అందరినీ చేర్చుకోగలిగే దేవుడు. ఆమెన్. యూదా ఇలాగ వచ్చాడండి ప్రభు దగ్గరికి. ఇలా వచ్చాడు. ప్రభువు యూదాను ఎంత ప్రేమించాడో తెలుసా? యూదాను ప్రభు ఎంత ప్రేమించాడో తెలుసండి. అలా వచ్చిన యూదాకు అప్పటికే యేసు ప్రభు వారి దగ్గర పేతురు అన్నున్నాడు. ఎవరున్నారండి? పేతురు సీనియరా కాదా? సీనియర్గా ఉన్న పేతురును పక్కన పెట్టాడు. ఏమండి, యోహాను యాకోబులు యేసు ప్రభు వారికి బంధువులు అవుతారు. యేసు ప్రభు వారికి ఏమవుతారు? బంధువులను కూడా పక్కన పెట్టాడు. సీనియర్గా ఉన్న వారిని పక్కన పెట్టాడు. ప్రభువారు ఈయనకు ఏమండి డబ్బు సంచిని ఇచ్చే ఆయన చేతిలో పెట్టడానికి అంత ఆధిక్యతను, ఒకవేళ అలా జరుగుతూ ఉంటే అనుకోవచ్చు, పేతురన్న ఏంటి వీడు రాగానే వీడికిచ్చాడు అనుకుంటారనుకోరా? ఏమండి, బంధువులు ఉన్నారు కదా, మాదే అనుకోవచ్చు, వాళ్ళు కూడా అనుకుంటారనుకోరా? వీళ్ళందరినీ కాదని నేను అంటున్నాను, దేవుడు యూదాకు చక్కటి ఆధిక్యత ఇచ్చాడు. ఏమండి, ఇదే కాదు, తనతో ఉండడానికి చేర్చుకోవడమే పెద్ద ఆధిక్యత. డబ్బును దేవుడు ఆయనకి ఇచ్చి ఇంకో ఆధిక్యత. అంత మాత్రమే కాదు, ఈ 12 మంది శిష్యులకు ఇచ్చినట్లుగా మత్తయి సువార్త 10వ అధ్యాయం చూస్తాం, తీయకండి. ఏమండి, సమస్త రోగములను పోగొట్టడానికి ఏమండి సర్వాధికారాన్ని దేవుడు వారికి ఇచ్చాడా? ఇప్పుడు యూదా గారికి కూడా వచ్చి ఉంటుందా ఆధిక్యత? ఏమండి, ఆధిక్యత యూదా గారికి, నేను అంటున్నాను, యూదా గారికి దేవుడు చాలా ఆధిక్యతలు ఇచ్చాడు. యూదా గారికి దేవుడు ఏం చేస్తాడు? చాలా ఆధిక్యతలు ఇచ్చాడు. అయితే దేవుడు ఎన్ని ఆధిక్యతలు ఇచ్చినా కానీ ఏమండి యూదా జీవితాన్ని చూస్తే చివరికి వచ్చేసరికి తలక్రిందులైపోయాడు. ఏమైపోయాడు? వినండి, ఇక్కడ ఒక్క మాట చెప్పి దాంట్లోకి వెళ్తాను. ఏంటో తెలుసా? సంఘంలో నీకు నాకు కూడా దేవుడు కొన్ని ఆధిక్యతలు ఇస్తాడు. ఏమండి, మనం ఏం చేస్తామంటే మన ఆధిక్యతను చూడము, పక్కనోడికి ఇచ్చే ఆధిక్యతను చూస్తాం. ఎవరు చూస్తాం? నిజం చెప్పండి. ఇప్పుడు సేవకుడు మనం ఎన్నోసార్లు ప్రేమించినా ఇంకొక వ్యక్తిని ఏదైనా చేస్తాడు అనుకోండి, వెంటనే లోపల ఎట్లుంటుంది మనకి? అమ్మ చెప్పాలి. ఏమండి, దేవుడు నీకు కొన్నిసార్లు కొన్ని ఆధిక్యతలు, కొన్ని ఘనతలు, కొన్ని తలాంతులు నీకు ఎన్నో ఇచ్చుంటాడు. ఏమండి, చాలాసార్లు మనకిచ్చిన ఆధిక్యతలను పట్టించుకోము, పక్కనోడికి ఇచ్చిన ఆధిక్యతలను చూసి ఏమండి ఈర్ష్య పడతా ఉంటాం. ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? ఉందంటారా ఆ బుద్ధి? ఏం మాట్లాడలే, మౌనం అంగీకారం అనుకోవాలా? ఏమండి, నన్ను ఏమనుకోమంటారు? చెప్పండి. మౌనం అంగీకారం అనుకోమంటారా, లేకపోతే కాదనుకోవాలా? ఏమండి, నన్ను ఏమనుకోమంటారు? చెప్పండి. మౌనం అంగీకారం అనుకోవాలా, లేకపోతే కాదనుకోవాలా? ఏమండి, నన్ను ఏమనుకోమంటారు? చెప్పండి. మౌనం అంగీకారం అనుకోమంటారా, లేకపోతే కాదనుకోవాలా?
యూదా జీవితాన్ని గనక చూస్తే ఏమండి, దేవుడు ఆయన ఉన్నప్పుడే అంత ఆధిక్యత ఇస్తే ఆయన చనిపోయినాక కూడా నమ్మకంగా ఉండుంటే నేను అనుకుంటాను యూదా జీవితము ఇంకే స్థాయిలో ఉండేదో. అమ్మా, ఒక మాట చెప్తాను వినండి. నీకు సంఘములో ఏ బాధ్యత ఇచ్చినా, ఏ ఆధిక్యత ఇచ్చినా, ఏ యొక్క తలాంతు నీకు ఇచ్చిన దానిని బట్టి ఆ కృపకు నమ్మకంగా బ్రతకడం నేర్చుకోండి. ఎలా నేర్చుకోవాలి? నమ్మకంగా బ్రతకండి. అతిశయించడం, విర్రవీగడం, ఏమండి ఇంకోటి చేయడం మంచిది కాదు. ఏమండి, ఒక మాట చెప్తాను, నా ప్రభువు హెచ్చించేవాడు నా ప్రభువే. నెక్స్ట్ చెప్పండి, నిలబెట్టేవాడు నా ప్రభువే. మనం అనుకుంటాం ఇదే చూసుకుంటాం, అది కూడా పక్కంది, మనకి ఇష్టం కూడా ఉండదు అది. మనకు అది ఇష్టం. హెచ్చించడం, ఆశీర్వదించగలిగేవాడు ఆయనే, శపించేవాడు కూడా ఆయనే. యోధా జీవితాలకు ఆధిక్యతలు ఇచ్చినవాడు ఆయనే, తల క్రిందులుగా చేసినవాడు కూడా ఆయనే. ఈ రాత్రి నేను అంటున్నాను, ఉపవాస దినాలకు వస్తున్నావు, ప్రతిరోజు పాల్గొంటున్నావు, దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నావు, మంచిది, చాలా సంతోషం. అయితే ఇంకా 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 నీ జీవితంలో దేవుని కృప గొప్పనండి. ఈ సంఘములో పరిచర్యలో కొనసాగుతున్నావంటే ఆయన ఏర్పాట్లు గొప్పవి. దేవుడు ఇంకా నిన్ను గణపరుస్తాడు. ఎప్పుడో తెలుసా? నమ్మకంగా ఉండండి. ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండండి. ఏమండి, ఆ దేవుని పాదాల దగ్గర విధేయులుగా ఉండడం నేర్చుకోండి. దేవుని సేవలో దేవుని సేవకుల దగ్గర నమ్మకమైన వారుగా జీవించగలిగినప్పుడు అంటాను, నీ జీవితాన్ని దేవుడు అత్యధికమైన కృపకు పాత్రులుగా చేస్తాడు. ఆమేన్. మరి యూదా జీవితము ఎందుకు తలక్రిందులయ్యింది? ఏమండి, యూదా జీవితము ఎందుకు తలక్రిందులైంది? ఎందుకు అయి ఉంటుంది? రాత్రి ఒక 3 కారణాలు చెప్తానండి. ఆయన జీవితము ఎందుకు తలక్రిందులైందో 3 కారణాలు చెప్తాను. కారణం ఏంటో తెలుసా? అది నీకు అర్థమవుతే నీ జీవితము తలక్రిందులో కాకుండా ఈ రాత్రి నువ్వు కట్టుకోగలుగుతావు. ఆమేన్. మనల్ని కట్టుకోగలుగుతాం. రండి, ఎందుకు ఆయన జీవితం తలక్రిందులైందో యోహాను సువార్త దగ్గరికి రండి. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం. 71లో ఉన్న దేవుని వాక్యాన్ని చదువుదాం. అసలు యూదా ఎక్కడుండాలి? అసలు చీకటి జీవితం కదా, ఇందాక చెప్పాను కదా. ఆయన ఎక్కడ ఉండాల్సినాడు? చీకట్లో ఉండాల్సినాడు కదా, చీకటి బ్రతుకు కదా, కొండల్లో ఉండాల్సినాడు కదా, గుట్టల్లో లోయల్లో తిరగాల్సినాడు కదా. ఎక్కడో పనికి మాలినవాడిగా చీకటి బ్రతుకులో ఉండేవాడిని తీసుకుని వచ్చి నేను మిమ్మల్ని ఏం చేశాను? ఆలోచన చేయండి అమ్మ, వినండి. ఆలోచన చేయండి. ప్రభు దగ్గరికి రాకముందు మన బ్రతుకులు అట్లా కావంటారా? ఇక్కడికి వచ్చినాక ఎంత వరియారలు పోతామో మనం, ఎంత ఇది చూపిస్తామో మనం. ఎక్కడుండే వాళ్ళం అసలు ఒకప్పుడు, అది మర్చిపోతాం మనం. నేను ఎప్పుడు మర్చిపోనండి. ఎందుకంటే నా జీవితము ప్రభు దగ్గరికి రాకముందు ఎంత దుర్బలంగా ఉండేదో నాకు తెలుసు, ఎంత భయంకరంగా ఉండేదో నాకు తెలుసు కాబట్టి నేను ఎప్పుడు దాన్ని మర్చిపోను. ఎందుకంటే ఒకప్పుడు విజయవాడ పడమట సెంటర్లో నా యొక్క జీవితం అక్కడ ఉండేది. అక్కడ ఉన్నప్పుడు త్రాగుబోతుగా, గుట్కాలు తినేవాడిగా, విమల్ గుట్కాలు ఉండేవి అప్పట్లో, మరి ఇప్పుడు ఉన్నాయో లేవు నాకు తెలియదు. గుట్కాలు తినేవాడిగా, త్రాగుబోతుగా, సిగరెట్లు తాగేవాడిగా, జులాయిగా, పనికిమాలను తిరుగులు తిరిగేవాడిగా,
నాకు కాస్త ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం వచ్చు. ఏమండి మరి ఇటు సైడ్ ఉంటాయో లేవు, అక్కడ బాగా జరిగేవి మ్యూజికల్ నైట్స్ అని మా అటు ఆంధ్ర సైడ్ బాగా జరుగుతూ ఉంటాయి. ఏమండి వాళ్ళతో కలిసి విచ్చలవిడిగా బ్రతికేవాడని భయంకరమైన గొప్ప జీవితం, భయంకరమైన ఏమండి పాపపు జీవితం. ఇంకొక ఆధిక్యత ఉంది నాకు, చెప్పమంటారా ఏమండి ఏంటంటే ఏదైనా మాట్లాడాలంటే 2-3 నిమిషాలు పట్టేది, నత్తుండేది నాకు. ఇట్లాంటి వాడిని తీసుకుని ఏమండి ప్రభు ఆయన్ని పిలుచుకుని, అందుకని ఇప్పటికీ మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆగి మాట్లాడుతూ ఉంటాను, ఎందుకంటే ఎక్కడైనా వస్తూ ఉంటుందేమో అని. ఆయన మాటలు చెప్పే ఆధిక్యత, ఆయన పని చేసే ఆధిక్యత, ఆయనతో ఉండే ఆధిక్యత ఎప్పుడు మర్చిపోనండి. నేను ఎక్కడుండేటోన్నో, ఏ జీవితం ఉండేదో నాకు, నేను ఎంత భయంకరంగా ఉండేవాడినో. ఈ రాత్రి ఒక మాట చెప్తున్నానండి, యోధాకు దేవుడు ఎక్కడో చీకట్లో ఉండవలసిన వాడు, మనం కూడా కాదంటారా? యేసు ప్రభు దగ్గర రాకముందు పాపంలో, లోకంలో, చెడుతనంలో, దుర్మార్గంగా, వ్యసనాలతో, లోకపు ఇష్టమైన జీవితాలు జీవిస్తూ ఏమండి పనికిమాలిన వారిగా బ్రతికే మనల్ని ఏమండి ఈరోజు ఆయన సేవకుని పంపించి, సువార్తను పంపించి, జీవితాలు శుభ్రపరుచుకుని ఏమండి ఆయన మందిరంలో, ఆయన సన్నిధిలో, ఆయన రాజ్యములో పౌరులుగా నిన్ను చేర్చుకుని ఎన్ని ఆధిక్యతలు ప్రభు మనకిచ్చాడో. అంటాడు శిష్యులతో మాట్లాడుతూ, నేను మిమ్మల్ని ఏం చేయలేదా? ఏర్పరచుకొనలేదా? యూదా దేవుడు ఏర్పాటు చేసుకుంటే ప్రభుతోనే ఉన్నాడండి. ఎక్కడున్నాడండి? ప్రభుతోనే ఉన్నాడు, ప్రభుతోనే తిరుగుతున్నాడు, ప్రభుతోనే తింటున్నాడు, ప్రభు మాటలే వింటున్నాడు, ప్రభుతోనే సహవాసం ఉంది. కానీ భయంకరమైన మాట చెప్పమంటారా? ప్రభు ఎంత నేరుగా, సూటిగా, గట్టిగా మాట్లాడాడంటే ఇప్పుడు చదవండి 70-71. యేసు ప్రభు ఎన్నికలో ఉన్నాడు, యేసు ప్రభు శిష్యరికంలో ఉన్నాడు, యేసు ప్రభు సహవాసంలో ఉన్నాడు, యేసు ప్రభు మాటలు వింటున్నాడు, యేసు ప్రభుతో కలిసి నడుస్తున్నాడు. కానీ అమ్మ వినండి, ఎందుకు తన జీవితం తలక్రిందులైందో మొదటి మాట చెప్తున్నాను. వినండి, బాగా వినండి. ఎందుకు యోధా జీవితము తలక్రిందులుగా మార్చబడిందో చెప్తున్నాను. ఈయన యేసు ఎన్నికలో ఉన్నాడు, యేసు శిష్యరికంలో ఉన్నాడు, యేసు సహవాసంలో ఉన్నాడు, యేసు బోధల దగ్గర ఉన్నాడు, యేసుతో తింటున్నాడు, యేసుతో కలిసి. కానీ విచారమైన సంగతి ఏంటో తెలుసా? యేసుకు తన హృదయంలో చోటు ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదండి? నేను చెప్పే మాట కాదు, నేను చెప్తే అబద్ధం చెప్పొచ్చు. ఎవరు చెప్పారు? దేవుని మాటలు చెప్తుంది. మీలో ఒకడు ఎవరంట అంటే యోధా పతనం అవడానికి కారణం ఏంటో తెలుసా? యేసుతో ఉన్న తన హృదయము సాతాను యొక్క స్థావరంగా ఉంది. అమ్మా అర్థం కావాలి రాత్రి. యేసుతో ఉన్న తన హృదయము ఎవరి స్థావరంగా ఉంది? ఈ రాత్రి దేవుని దగ్గర కూర్చున్నావు నీవు, దేవుని మాటలు వింటున్నావు నీవు, సహవాసంలో కొనసాగుతున్నావు నీవు, చాలా వాక్యాలు వింటున్నావు నీవు. ఓకే, సంతోషం. నీ హృదయము ఎవరి స్థావరము? అమ్మా అడిగిన ప్రశ్న మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నీ హృదయము చెప్పండి ఎవరి స్థావరం? అన్నా మేము రక్షణ పొందినామన్నా, నేను అడగనది. ఎందుకంటే ఆయన శిష్యరికంలోనే ఉన్నాడుగా. యోధా గారు ఎక్కడున్నారు? నేను అడగను. నీ హృదయము ఎవరి స్థావరంగా ఉంది? నువ్వు చేసే భక్తి
గొప్పదిగా ఉండొచ్చు. ఏమండి, ఈ మాటలు మీకు అర్థం కావాలి. నీవు చేసే భక్తి చాలా గొప్పదిగా ఉండొచ్చు. నీ హృదయము దేవుని స్థావరంగా మారాలి. నీ హృదయం ఏదిగా మారాలి? చెప్పండి, అందరూ చెప్పండి. మారిందా మరి? మారిందా మరి? ఇక్కడ కూర్చుంటావు, ఏమండి, ప్రార్థనలోకి వస్తున్నావు, ఇంటికి వెళ్ళగానే మళ్ళా టక్కని టీవీ పెట్టి నా పాత సినిమా అన్న. ఏ సినిమా? చెప్పండి, ఏ సినిమా? పాతది అంటే ఈ పాస్టర్ గారు దానికి ఎగ్జామ్షన్ ఇవ్వాలి. పాతవి మంచి అమ్మ చూడండి అని చెప్పాలా? ఏం చెప్పమంటారు? మరి పాత సినిమాని ఎందుకు చెప్పావు నువ్వు? అంటే ఏమి ఆశించి చెప్తున్నావు నువ్వు? భక్తి మందిరంలో కాదు, భక్తి ఎక్కడ కాదు, మందిరంలో కాదు, జీవితంలో కొనసాగాలి. ఎక్కడ కొనసాగాలండి? భక్తి దేవుని ఆలయంలో కాదు, నీవు జీవిస్తున్న ప్రతి చోట పాడతాం కదా, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుందు నాట్లు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండా. ఎక్కడంట? రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మేము ఇందాక అన్న నేను వస్తుంటే అన్ఎక్స్పెక్టెడ్గా అన్న చెప్తూ, అన్నా ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళన్నా, ఈరోజు వాళ్ళని చూస్తే నాకే చాలా 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 వేదన అనిపించింది అని మాట్లాడుతూ ఉంటే వింటున్నాను నేను. అవునన్నా, ఒకప్పుడు ఎంత రేంజ్లో ఉండేవాళ్ళన్నా, ఎంత దుర్బలంగా మారిపోయి. ఎందుకు తలక్రిందులైంది జీవితం? ఎందుకు తలక్రిందులైంది జీవితం? నేను అంటున్నాను, నీ హృదయము దేవుని స్థావరంగా మారాలి. రాత్రి నీ హృదయము ఎవరి స్థావరంగా మారాలి? దేవుని స్థావరం కావాలి. యోధా ప్రభుతో ఉన్నాడు. యోధా ఎవరితో ఉన్నాడండి? ప్రభుతో ఉన్నాడు. ప్రభువే అంటున్నాడు, ఇక్కడ కూర్చున్నారు, నేనే ఏర్పాటు చేసుకున్నా, నేనే ఎన్నిక చేసుకున్నా, నా శిష్యరితంలోనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు. కానీ వాడు సాతాను. వాడెవడంట? ఒకవేళ నిన్ను గురించి చెప్పవలసి వస్తే రాత్రి ప్రభు ఏమి చెప్తాడండి? అమ్మా, నిన్ను గురించి చెప్పవలసి వస్తే ప్రభు ఏం చెప్తాడో సేవకుడు చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన నీ ప్రేమను చూస్తాడు. ఆయన ముందు ఏమండి, దాన్ని ఏం చెప్పాలి? మీకు అర్థమైంది అయితే. దాన్ని చూస్తాడు. కానీ నా ప్రభు ఇందాక అన్న చెప్తున్నారు, నీ ఆంతర్యాన్ని చూడగలిగిన వాడు నా ప్రభు. నా ప్రభువు నీ ఆంతర్యాన్ని చూస్తాడు. ఇక్కడ చాలా స్తోత్రం అని ఇంటికెళ్ళి బండబుద్ధులు మాట్లాడుతుంటే ఏమనుకోవాలి నా ప్రభు? ఏమనుకోవాలి నా ప్రభు నిన్ను గూర్చి? ఇక్కడ వచ్చేసి ప్రార్థన చేసేసి స్తోత్రాలు చెప్పేసి పాటలు పాడేసి అబ్బా శబాష్ అనిపించుకుంటావు. మరి ప్రభు అక్కడేమనాలి నిన్ను? ఆయన స్థావరంగా ఉంటే అలా ఉండలేం మనం. ఏమండి, మన హృదయాలలో ప్రభు స్థావరంగా ఉంటే అలా ఉండలేం. యోధా జీవితము తలక్రిందులుగా మారడానికి మొదటి కారణము తన హృదయంలో దేవుని స్థావరం లేదు. తన హృదయంలో ఎవరి స్థావరం లేదు? మరి నీ హృదయంలో ఉందా నా ప్రియ చెల్లే? మనమంటాం, మిమ్మల్ని కాదు, నా హృదయంలో ఆల్రెడీ ఉన్నాడన్నా. ఏమండి తమ్ముడా,
నీ హృదయంలో ప్రభు స్థావరం ఆల్రెడీ ఉన్నాడన్న నా హృదయంలో. ఎవరున్నారు నీ హృదయంలో? ఎవరున్నారు నీ హృదయంలో? దేవుని స్థావరమా, సాతాను స్థావరమా నీ హృదయం? దేవుని స్థావరమైతే నీ విశ్వాస జీవితము అచంచలమైనదిగా మారి ఏమండి ఆకాశాన్ని అంటగలిగే ఎత్తులోనికి నీ జీవితాన్ని తీసుకుని వెళ్తాడు ప్రభు. ఒకవేళ ఇక్కడికొచ్చి సాతాను స్థావరంగా ఉంటే యోధ అంటున్నాడు, నేను అట్లాగనే ఉన్నా మీలాగా 3.5 సంవత్సరాలు నేను కూడా అట్లాగే ఉన్నా. అప్పుడు నాకు అర్థం కాలే, అయ్యో నా జీవితం తలక్రిందులైపోయిందయ్యా. యోధ మనతో మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట చెప్తాను రండి. యోహాను సువార్త దీంట్లోనే మొదటి దాంట్లోనే చెప్తున్నాను. 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 21వ వచనం చదువుదామా? 1, 2, 3 ప్రభు మాట్లాడుతూ ఉంటే యూదా ఏం చేయాలి? గట్టి చెప్పండమ్మా, చెప్పండి ఏం చేయాలి? కొంచెం గట్టిగా వెనుకున్న వాళ్ళు చెప్పాలి. బ్రదర్స్ చెప్పండి. ఓకే, ఆయన మార్చుకోలేదు కాబట్టి తలక్రిందులైంది. ఓకే, మరి నీతో ఎన్నిసార్లు మాట్లాడుంటాడు నా ప్రభు? నీతో ఎన్నిసార్లు మాట్లాడుంటాడు నా ప్రభు? నీతో ఎన్నిసార్లు మాట్లాడుంటాడు? అమ్మా, ప్రతిసారి ఇక్కడ నిలబడుతున్న ప్రతిసారి ఎన్ని విషయాలు నిన్ను దిద్దుకోమని చెప్తున్నాడో. ఎన్ని దిద్దుకుని ఉంటావు నీవు? ఎన్ని విడిచిపెట్టుంటావు నీవు? ఎన్ని సరి చేసుకుని ఉంటావు నీవు? ఎన్నిట్లో క్రమపరుచుకుని ఉంటావు నీవు? ఎన్ని అధిగమించుంటావు నీవు? ఎన్ని జయించేస్తుంటావు నీవు? ఇక అన్ని ఇదిగో ఇది నా జీవితంలో రాదని ఎన్ని విషయాలు చెప్పగలుగుతావు నీవు? లేకపోతే ఇంక మనది ఎట్లుంటుందంటే ఎప్పుడు చూసినా ఇక మొదలే. ఏమంటే ఎప్పుడు చూసినా ఏం చేయాలి మనం? ఇవాళ స్టార్ట్ చేయాలి, మళ్ళీ నెల సంవత్సరం తర్వాత మళ్ళీ అప్పుడు స్టార్టింగ్ మనది. వింటాను, వినండి. ఒక అబద్ధం గురించి సేవకుడు మాట్లాడాడు అనుకోండి. ఈ మందిరంలో ఎప్పుడైనా అబద్ధం గురించి మాట్లాడారా? అబద్ధాలు ఆడొద్దని చెప్పారా సేవకుడు? ఏదో ఒకటి చెప్పండి అమ్మ, ఇట్లానే చెప్పారా? ఎంతమంది దిద్దేసుకున్నారు? ఎంతమంది దిద్దుకున్నారు? అవునన్నా నేను విన్నా, నేను అబద్ధాలు మానేసిన అని ఎంతమంది చెప్పగలుగుతారు? మనం కాదా మరి యూదాలం దిద్దుకోకుండా ఉండేది? ఇందాక యూదా గురించి చెప్తుండేమో, అవునా ఇన్నిసార్లు మాట్లాడా, ఎంత మొండోడా, ఇంత కఠినాత్ముడా, ఇంత ఇట్లా అంటోడా అన్నట్టు చూసారు ఇందాక మీరు. ఇందాక యూదా గురించి చెప్పినప్పుడు అవునా పాము సోయాన్ని ఏసయ్య మాట్లాడుతూ ఉంటే దిద్దుకోడా, ఏసయ్య మాట్లాడితే మార్చుకోడా, ఏసయ్య మాట్లాడుతూ ఉంటే సరి చేసుకోడా, అప్పో అనుకున్నామే. మరి మనం ఎన్ని మార్చుకున్నాం? ఎన్నిసార్లు మాట్లాడుంటాడు నా ప్రభు సేవకులలో నుండి నీ ద్వారా నీ దగ్గర మాట్లాడారు లేదా? ఎన్ని విషయాలు మాట్లాడుంటాడండి. మనం మాట్లాడినప్పుడేమో అవును నేనే మన లోపల అట్లుంటుంది. మాట్లాడుతూ ఉంటే అవును అసలు ఇయ్యాలా నేనే ప్రభా నేనే అని ఇక్కడ అనేసుకుని ఏమండి ఆ గుమ్మం దాటగానే మొత్తం కుక్క ఏది అది బూడిదలోకి వెళ్ళిపోయి బాగా దాన్ని పట్టుకుని లేచి వచ్చినప్పుడట ఏం చేస్తుంది చెప్పండి? ఈ రాత్రి మొదటి మాట చెప్తున్నాను. యోధా జీవితము తలక్రిందులు అవడానికి ఒక్కటే కారణం. మొదటి కారణం ఏంటో తెలుసా? తన హృదయము. ఇప్పుడు ఆయన గురించి ఆలోచిస్తున్నాం, మనం ఆలోచిద్దాం. బూతులు మానలే, కోపం మానలే, ద్వేషం మానలే, పగ మానలే, ఉట్టిగా అనుకోండి మానలే. ఏమండి ఈర్ష్య మానలే, అసూయ మానలే, చాడీలు మానలే, కొండేలు మానలే,
వాడికి వీడికి ఏమండి కొంపలు కూల్చేది మానలే, ఏది మానలే. ఎవడి స్థావరం మంది, ఎవడి స్థావరం మంది. మరి యూదాలాగైనా మనం కూడా ఏండ్ల తరబడి ఏసై దగ్గరకు వచ్చింది, ఏండ్ల తరబడి ఏసై దగ్గరకు వచ్చింది, ఏండ్ల తరబడి ఏసైతో ఉండి చూస్తూ ఉంటానికి వాళ్ళందరూ అదిరిపోరా యేసు ప్రభుతో కలిసి ఈయన ఏసై వెనకెళ్తా ఉంటే ఇట్లా పోతా ఉంటే అమ్మో యూదన్నరా యూదన్నరా, అమ్మో ఏసయ్య శిష్యుడురా అనుకుంటారా? అమ్మో అమ్మో ఏసయ్య శిష్యుడురా, యూదన్నరా డబ్బంతా అన్న దగ్గర ఉందిరా రే అనుకోరా? లోపల మాత్రం మనం కూడా అంతే అయితే ఈ రాత్రి నేను అంటున్నాను, నేరుగా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. అవును, నేనే మార్చుకోకుండా నా గుండెలు నా హృదయం ఈ పాపానికి చోటిస్తూ దేవునికి చోటు లేకుండా అలాగ బ్రతుకుతోన్న వ్యక్తిని నేను అని నీకు అర్థమవుతే నేను అంటాను, నువ్వొక్కదానివి ఈ రాత్రి నీ హృదయాన్ని మార్చుకోవడానికి ఇష్టపడితే ఈ ప్రయాసంతటి ఫలితాన్ని ప్రభువు ఇవ్వబోతున్నాడు ఈ మందిరంలో. ఒక్క వ్యక్తి అవును ఈ రాత్రి నేనే ఆ వ్యక్తిని వస్తున్నాను కానీ ఇంకా నా హృదయంలో ఈ స్థావరాలు ఉండిపోయినాయి అని నీకు అర్థమయ్యి అయ్యా నన్ను క్షమించు నేనే అలాంటి వాడిని పశ్చాత్తాపడి ప్రభు పాదాల దగ్గర పడితే నేను అంటాను, ఈ రాత్రి నీ జీవితాన్ని ప్రభు ఆశీర్వదించబోతున్నాడండి. హల్లెలూయా. ప్రభువు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? ఈ రాత్రి నేను అంటున్నాను, నాకు అర్థమైంది నా హృదయము ఎవరి స్థావరమో నాకు అర్థమైంది, నా జీవితము ఎవరి స్థావరమో నాకు అర్థమైంది అని ఈ రాత్రి విడిచిపెట్టడానికి ఇష్టపడితే నీ ద్వారా ఉజ్జీవము సంఘములో రగిలి ఈ ప్రాంతాన్ని దహించి వేస్తాదండి. ఆమెన్. కాబట్టి మొదటి మాట నేను ముగించడానికి వెళ్తున్నాను. ఎవరు ఒకసారి నేను చాలా చిన్నగా ఉండేవాడిని. ఇక్కడ చిన్నపిల్లలు కనబట్టలేదు. ఆయనకన్నా కొద్దిగా పెద్దగా ఉండేవాడిని, కొంచెం పెద్దగా ఉండేవాడిని. మా ఆత్మీయ నాయకులు వాక్యం చెప్తున్నారు, ఇలాగే వాక్యం చెప్తున్నారు. ఈ రాత్రి నువ్వు దిద్దుకోవడానికి ఇష్టపడితే ప్రభు కార్యం చేస్తాడని చెప్తుంటే ఒక అక్కలేసి నిలబడి ఏడుస్తుంది, పాస్టర్ గారు ఆ వ్యక్తిని ఎవరో కాదు నేనే అని ఏడుస్తూ ఉంటే ఆమె లేచి ఏడవడం ప్రారంభిస్తే ఆ ప్రక్కన ఇంకొకరు అంటున్నాను. 9:30కు ముగించాలనుకున్న ప్రార్థన 2 అయినా కానీ ఆగలేదండి. మధ్యరాత్రి. ఎందుకో తెలుసా? దైవ కార్యము. అప్పటి వరకు స్తబ్దంగా ఉన్న సంఘము ఒకేసారి ఉజ్జీవపు జ్వాలలతో రగిలించబడి సంఘమంతా దేవుని ఆత్మ చేత అవన్నీ కదిలించబడడం చూస్తాం ఈ రాత్రి అంటున్నాను, నిజంగా నీ ఒక్క వ్యక్తివి ఎవరైనా కానీ నీ జీవితంలో యూదాలాగున్న వ్యక్తిని నేను అని ప్రభు దగ్గర నిన్ను సరిచేసుకోవడానికి ఇష్టపడితే సంఘమంతట్లో ప్రభు ఆత్మ పని చేయబోతా ఉంది. రెండవ మాట చెప్తాను. యూదా జీవితము తలక్రిందులుగా మారడానికి ఏంటి కారణం? రెండవ మాట చెప్తాను. రెండవ మాట, నక్కలకు బొరియాలున్నాయి, అది ప్రభువారి అనుభవం. ఏమండి? నక్కలకు బొరియాలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారునికి. మరి ఆయనతో ఉన్నప్పుడు యూదా ఆయనతో ఉన్నప్పుడు ఎవరి బుద్ధి రావాలి చెప్పండి? యేసయ్య సుగుణాలు రావాలా లేదా? యేసయ్య బుద్ధి రావాలా లేదా?
ఏమండి మరి మనం ప్రభుతో ఉంటున్నప్పుడు మనకి ఎవరి బుద్ధులు రావాలి? ఏమండి వచ్చాయంటారా? మన ఎప్పుడు వస్తుందంటే రాదది అక్కడే ఉంటుంది. ఏమండి మనది ఎప్పుడు ఎట్లుంటుందంటే వస్తుందంటే ఒరే ఇంకెప్పుడు రావచ్చేదంటే అది అక్కడ వస్తుంది అక్కడే. ఒక మాట ఏమండి, ఎప్పుడైనా పరీక్ష చేసుకున్నావా? నువ్వు పరీక్ష చేసుకున్నావా? రెండో విషయం చెప్తాను, ఇది ఎందుకు దానికి కొంచెం దాని దగ్గర తీసుకెళ్ళడానికి మాట్లాడుతున్నాను. పరీక్ష చేసుకున్నావా? పరీక్ష అనగానే మనకి ఏమండి ఎప్పుడు పక్కనోడు, ఏమండి ఎగ్జామ్ హాల్లో అయినా పక్కనోడిని, సంఘంలో అయినా పక్కనోడిని. పరీక్ష అనగానే ఎవరిని చూస్తాం మనం? పక్కనోడిని చూస్తాం. రాగానే అరే చదువుకుని వచ్చిన ఆవరా అని అడుగుతాం వాడిని. ఎందుకంటే మనం ఎట్లా చదువుకుని రాలే కాబట్టి వాడేం చదువుకుని వస్తే ఒకదానికన్నా. సంఘంలో కూడా పరీక్ష చేసుకున్నారా అని అంటే మనం ఎప్పుడు ఎవరిని చూస్తాం? పక్కనోడిని చూస్తాం. పక్కనోడిని చూస్తే వాళ్ళు ఏదో ఒక లోపం కనబడుతుంది. పక్కన వాళ్ళు ఏం కనబడుతుంది? కనిపిస్తే మనం చూసుకుంటాం, ఆహా వాడికన్నా ఏదో ఒకటి మంచిది కనిపించిందనుకో నేనే బాగున్నాలే అనుకుంటాం. మనం ఏమనుకుంటాం? కానీ మనం చూడవలసింది పక్కనోడిని కాదు. పక్కనోడిని చూసినంత వరకు నువ్వు ఎదగవు. ఎవరిని చూడాలి నువ్వు? ఏమండి యేసు ప్రభువును ముందు పెట్టు. ఏమండి ఆయన జీవితాన్ని ముందు పెట్టు. నిన్ను యేసు ప్రభువు ముందు పెట్టుకో, నీ జీవితాన్ని పెట్టుకో, పరీక్షించుకో. ఎంత యేసయ్య దగ్గరికి ఎదగాలో నీకు అర్థమవుతుంది. అది పరీక్ష అంటే. మనం పక్కన చూసి పరీక్ష పెట్టుకోవద్దు. ఏమండి పక్కన కాదు, యేసు ప్రభువును చూస్తే అప్పుడు ఎక్కడున్నామో మనకు అర్థమవుతుంది, ఎంత ఎదగాలో మనకు అర్థమవుతుంది. ఏమండి మనం ఏం చేస్తాం? పక్కన చూస్తే నేనే బాగున్నా అనుకుంటాం, మనం ఇంకెప్పటికీ ఎదగం. కాబట్టి ఇలా పరీక్షించుకుంటే వారం 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 మార్పు మనలో కనబడుతుంది. ఆమేన్. ఇక రండి, యోధా జీవితాన్ని చూస్తే యేసు ప్రభుతో ఉన్నాడు కానీ యేసు ప్రభు బుద్ధి వచ్చినట్టుగా కనబడదు మనకి. ఇప్పుడు రండి ఒక వచనం చదువుకుందాం. 12వ అధ్యాయం యోహాను సువార్త. యోధా జీవితం తలక్రిందులవడానికి రెండవ కారణం చెప్తున్నాను. 12వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయ్యుండి. అమ్మా అందులో వేయబడిన దాన్ని ఏం చేస్తున్నాడంట? చాలు ఇక మీకు రండి వినండి. యోధా జీవితము తలక్రిందులు అవడానికి రెండవ కారణం చెప్పాడు ఇక్కడ. రెండవ కారణం చెప్పాడు. ఏంటి రెండవ కారణం అంటే, దేవుడు ఏమండి ఏది అప్పగించాడు యోధాకు? డబ్బు సంచి అప్పగించాడు. ఇప్పుడు యోధా ఏం చేస్తున్నాడంట? చెప్పండి, అందరూ చెప్పండి, అందరు చెప్పాలి. ఎవరి సొమ్మును దొంగలిస్తున్నాడు? అమ్మ ఎవరి సొమ్మును దొంగలిస్తున్నాడు? ఎవరి సొమ్మునండి? ఇంకా మనకి పాఠం అవసరం లేదు, బాగా క్లియర్గా అర్థమైంది మనకి. దేవుని సొమ్మును ఆయన ఏం చేస్తున్నాడంట? దొంగలిస్తున్నాడు. ఆయన జీవితము తలక్రిందులుగా కావడానికి ఇది ఒక రెండవ రీజన్. యోధా నీ జీవితము ఎందుకు తలక్రిందులైందంటే ఆయన అంటాడు, అయ్యా నేను దేవుని సొమ్ము దగ్గర దొంగను. నేను దేవుని సొమ్ము దగ్గర ఎలాంటి వాడిని? ప్రవక్త ఒకసారి చెప్తున్నాడు, ఏయ్ ప్రజలారా వినండి, మీరు కూడా దొంగలే అని అంటే వాళ్ళందరూ ఎప్పుడు దొంగతనం చేసామే? ఎప్పుడు దొంగతనం చేసినాం మేము? నువ్వు ఎప్పుడు చూసినావు మమ్మల్ని అని అంటారండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 7, 8, 9, 10 వచనాలు చదువుకుంటే అక్కడ ఉంటుంది. చదువమ్మా.
ఏమండి వాళ్ళందరూ అడుగుతున్నారంట, మేము ఏ విషయంలో దొంగతనం చేసినాం సార్, ఏ విషయంలో దొంగతనం చేసినాం అంటే చాలా క్లియర్గా చెప్తున్నారు, మీరు నా సన్నిధికి తీసుకురావలసిన ఏమండి ధనము విషయంలో మీరేం చేస్తున్నారు. చాలండి, వినండి. ఇప్పుడు చెప్పండి సార్, నేను దొంగను కాదు, నేను దొంగను కాదు సార్ అంటారా? మేము అంత పెద్ద దొంగ కాదు సార్, చిన్న దొంగ అంటారా? ఏమండి, మీరు చెప్పే అంత పెద్ద దొంగను కాదు సార్, నేను చాలా చిన్న దొంగని అంటారా? ఏమంటారు అమ్మ చెప్పండి. యోధా జీవితము దేవుడు ఎన్నిక చేసుకున్నాడండి, దేవుని శిష్యత్వంలో ఉన్నాడండి, దేవునితో నడుస్తున్నాడండి. కానీ దేవుని సొమ్మును ఆయన ఏం చేస్తున్నాడంట, దొంగలిస్తున్నాడు. మరి దేవుని మందిరంలో కొనసాగుతున్నావు, ఆత్మీయమైన ఆహారాన్ని ప్రతిరోజు ఏం చేస్తున్నావు. ఏమండి, నాకు తెలిసి మీ సేవకుడు ఏమండి ప్రతి వారము శ్రేష్టమైనది, మాలాంటి వాళ్ళు పప్పుచారు వేసి పెడదాం అనుకుంటాం అట్లా అనుకోడు. ఏమండి, నా బిడ్డలకి మంచి బిర్యానీ పెట్టి పండగ చేసి పంపాలనుకుంటాడు. అంటే బిర్యానీ అంటే ఆదివారాలు భోజనాలు పెడతారని కాదు నా ఉద్దేశం, వాక్యం. ఏమండి, మంచి మంచి శ్రేష్టంగా వారిని పెంచాలి, వారికి ఆత్మీయమైన మంచి ఆహారాన్ని ఇవ్వాలని కష్టపడి దేవుని దగ్గర గడిపి ప్రార్థన చేసి దేవుని ఆలోచన చేసుకుని మంచి ఆహారాన్ని తీసుకొని వచ్చి పెట్టేసి మీకు ఇస్తే ఏమండి, మరి మీరు దొంగలుగా ఉంటే ఎలా కుదురుతుంది? ఏమండి, ఎలా కుదురుతుంది? మొన్న నేను నేరెడ్మెట్ అని హైదరాబాద్లో ఒక ప్రాంతం ఉంటుంది, నేరెడ్మెట్ అని, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక వేరే కార్యక్రమం ఉంటే చిన్న వాక్యం చెప్పేసి వచ్చి ప్రక్కన వెనక కూర్చున్నాను. కూర్చుంటే ఒక అన్న వచ్చి, అన్న దశం భాగం మా సంఘంలో ఇమ్మంటారా, లేకపోతే కొంచెం మా పాస్టర్ గారికి కొంచెం ఇచ్చి, ఇంకో పాస్టర్ గారికి పెద్ద ఆయన కొంచెం ఇచ్చి, ఇంకో పాస్టర్ గారికి కొంచెం ఇచ్చి, ఆ పాస్టర్ గారికి కొంచెం ఇచ్చి ఎక్కడ ఇమ్మంటారా అన్న అని అడుగుతున్నాడు నన్ను. ఓరే నాయన, నువ్వు ఇంతకీ నువ్వు ఎక్కడ ఇస్తున్నావు అన్న అంటే, అన్న అంటే నాకు కూడా కొంతమంది ఉన్నారన్న, వాళ్ళకి ఇవ్వాలని వీళ్ళకి ఇవ్వాలని, మంచిది, ఇంకెవరికి ఇస్తున్నావు అని అంటే నాకు అర్థమైపోయింది, ఆడవాడికి ఇచ్చే రకం కాదు. నాకు అర్థమైంది. అంటాడు, మన చాలా పేద సేవకులకి ఇస్తున్నా అన్న అంటాడు. నేను ఒక మాట చెప్పా ఆయనకి, సరే తమ్ముడా మంచిది, నువ్వు ఎప్పుడైనా పెద్ద హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసావా, భోజనం చేసావా అని అడిగాను. చేశానన్నా. మరి అక్కడ కడుపు నిండా నీకు కావాల్సినన్ని తినేసి దాని ఎదురుగా ఒక చిన్న షెడ్లో చిన్న పాకలో హోటల్ ఉంటుంది, ఆడికి చెప్పి ఓనర్ చెప్పి, సార్ మీది బాగా నడుస్తుందిగా, మీ హోటల్ బాగుందిగా, మీ దగ్గర చాలామంది వస్తున్నారుగా, పాపం వాడి దగ్గర ఎవరు లేరు, బిల్లు మాత్రం అక్కడ కడతా సార్ అంటాడా? అంటే కనుక ఆయన ఒప్పుకుంటాడా? నేను మొత్తం తింటా ఇక్కడ, ఎక్కడ ఈ హోటల్లో, మీ హోటల్లో మొత్తం కావాల్సినంత కడుపు నింపేసుకుంటా, ఆడు చిన్నవాడు సార్, వాడికి ఇస్తా సార్, ఆ బిల్లు అక్కడ కడతా అంటే కుదరదా? చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మొత్తం ఎందుకులే కొంచెం ఇచ్చి ఇంకెక్కడ కడదాం, అక్కడే ఇద్దాం నేను అంటున్నాను. కాదండి, దేవుని సొమ్ము దేవుని దగ్గరకు తీసుకురావాలి. నువ్వు ఇక్కడ పోషించబడుతున్నావు, ఈ మందిరములోనికి తీసుకుని రావాలి. ఆమేన్. ఎక్కడ తీసుకురావాలి? దేవుని మందిరములోకి తీసుకురావాలి. నేను అంటున్నాను, నీవు విత్తే ప్రతి పైసా ఏమండి దేవుని పనిలో అద్భుతంగా వినియోగించబడడం ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తాడు. ఆమేన్. కాబట్టి నేను అంటున్నాను, యోధా జీవితము పతనం అవడానికి, యోధా జీవితం ఏమవడానికి, తలక్రిందులు అవ్వడానికి రెండవ కారణం ఏంటో తెలుసా? యోధా ఏం చేస్తున్నాడంట, ఈ రాత్రి దీనికి ఇక్కడ ఆపుతాను, నేను దీన్ని ఎక్కువ చెప్పను, ఎందుకంటే ఇప్పుడు మీకు చాలా విషయం అర్థమైపోయింది. ఒకవేళ ఈ రాత్రి ఇంకా అటు ఇటుగా ఏమండి దేవుని సొమ్ము విషయంలో తేడాలు చేసేవాడిగా ఉంటే నేను అంటున్నాను, తలక్రిందులయ్యే వరకు చూడకండి. ఎక్కడ దాకా చూడొద్దు?
తలక్రిందులయ్యే వరకు చూడకండి. దేవుని సొమ్మును దేవుని దగ్గరికి తీసుకురండి. ఆయన ఆకాశ తూములు విప్పే అనుభవాలు మీ కుటుంబాల్లో అనుభవించండి. ఆమెన్. ఏమండి, ఈ మాట అర్థమైంది అనుకున్నాను. దేవుని సొమ్ము దేవుని దగ్గరికి తీసుకురండి. మీరు అందుకనే మలాకి 3 అంటాడు, ఇచ్చి శోధించవై. నువ్వు ఏమన్నాడండి అక్కడ? ఇచ్చి. అసలు నువ్వు నీ కుటుంబంలో మా పోయిన వారమో అంతకుముందు వారమో మా సంఘంలో ఒక కుటుంబం వచ్చింది. వాస్తవంగా 2 వారాల క్రితం సంఘమంతా వాళ్ళకి సాయం చేసినాం. మేము సంఘమంతా వాళ్ళకి సాయం చేసినాం. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు మాకు తెలుసు కాబట్టి సంఘంలో అమ్మ పలాని వాళ్ళకి సాయం చేద్దాం అంటే తలా ఇంత ఎవరికి తోచింది, ఎవరికి స్తోమతను బట్టి ఇచ్చారు, వాళ్ళకి సాయం చేసినాం. 2 వారాల తర్వాత నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుని దశమ భాగం అని నాకు ఇచ్చినారు. నేను ఏంటంటే 2 వారాల క్రితం దీకనే సాయం చెప్పితే మళ్ళీ నాకు తిరిగి దశమ భాగం అంటున్నా అంటే అన్నా మీరు చేశారు, దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో కొద్దిదైనా కానీ దేవుని దగ్గర నమ్మకంగా ఉంటానన్నా అని నేను. అది పెద్ద కానుక కాకపోవచ్చు కానీ దేవుని దృష్టిలో చాలా విలువైంది అది. నేను అంటున్నాను, నీకున్న స్థితిలో అది క్రొద్దిది కానీ లేమి కానీ ఇంకోటి కానీ మొదట దేవుని దగ్గరకు తీసుకురాగలిగితే అనుభవిస్తాం, విస్తారమైన పంటను అనుభవించగలుగుతాం. ఆమెన్. రండి 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. టైం అయిపోతుందా? ఒక 10 నిమిషాల్లో నేను తీసుకున్నాను. 3వ మాట చెప్తాను. ఏమండి, యోధా జీవితం తలక్రిందులవడానికి కారణాలు 2 కారణాలు చెప్పాను. చెప్పండి. ఏమండి, అంటే అసలు ఎక్కడ చెప్తున్నారంటే ప్రాణం లేదన్నా, ఫాస్టింగ్ల వల్ల చాలా నీరసమైన అన్నట్టు చెప్తున్నారు. గట్టిగా చెప్పండి అమ్మా. లేదు. 2వ కారణం ఏంటి? 3వ మాట చెప్తాను రండి. మీరు యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఏమండి మనకు యోధా గారి జీవితం కనబడుతుంది. యోహాను సువార్త 13వ అధ్యాయంలో కూడా యోధా గారి జీవితం కనబడుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఈ సువార్తలు 2 అధ్యాయాల్లోనే కనబడతాడు ఈయన. యోధా గారి జీవితం ఈ 2 అధ్యాయాల్లో కనబడుతుంది. ఏ అధ్యాయాలు చెప్పండి? 12వ అధ్యాయం, 13వ అధ్యాయం. ఎందుకు ఆ అధ్యాయాల్లోనే కనిపించాడు అని నేను కూడా స్టడీ చేసుకున్నా. ఈ 2 సందర్భాలు ఏంటంటే 2 భోజన సందర్భాలు. ఏ సందర్భాలు? 12వ అధ్యాయం కూడా భోజన సందర్భము, 13వ అధ్యాయం కూడా. ఎక్కడ కనబడ్డు మనోడు అంటే ప్రార్థన దగ్గర కనబడ్డు. బైబిల్లో పేతురు, యోహాను, యాకోబులు యేసు ప్రభుతో ప్రార్థించిన సందర్భాలు చూస్తాం. యోధా ప్రార్థించాడు, మోకాళ్ళు వేసాడు, ఏకాంత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సహవాస ప్రార్థన కనబడదు. మనోడు ఎప్పుడు కనబడతాడంటే భోజనాల దగ్గర మాత్రం ముందు కనబడతాడు. ఎక్కడ కనబడతాడు? భోజనం దగ్గర కనబడతాడు, ప్రార్థన దగ్గర కనబడాడు. ఈయన జీవితం తలక్రిందులు అవడానికి ఏమండి 3వ కారణం చెప్తున్నా, ప్రార్థన లేదు. ఈయన జీవితంలో ఏది లేదు? చెప్పండమ్మా, ఏది లేదు? మోకాళ్ళ అనుభవాలు లేవు, ప్రార్థన అనుభవాలు లేవు, దేవునితో వ్యక్తిగత అనుభవాలు లేవు, ఏకాంత ప్రార్థన అనుభవాలు లేవు, దేవుని పాదాల దగ్గర ఏమండి కన్నీరు కార్చే అనుభవాలు లేవు. ప్రార్థన లేదు. ఏమండి తన జీవితంలో తలక్రిందులైన మనం పాడతాం కదా, ఆయన ప్రశ్నించాడండి. ఆయన ఉంది అని చెప్పట్లేదు, ఆయన ప్రశ్నించాడు. ఆయన ఆ పాటలో ఆయన ఏం చేస్తున్నాడు? ప్రశ్నిస్తున్నాడు. అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఆ ముఖంలో ముఖం పెట్టి ముఖం చూసుకుంటా, మోకాళ్ళ అనుభవము నీకు ఉందా? నీకుందా మోకాళ్ళ అనుభవము? అమ్మా నీకుందా? వ్యక్తిగత ఏకాంత ప్రార్థన అనుభవం నీకుందా? దేవునితో ఏమండి గడిపే అనుభవం, అలవాటు నీకుందా? దేవుని పాదాల దగ్గర గోసాడగలిగే, కన్నీరు కార్చి ఉపవాసం ఉండి దేవుని పాదాలు తడపగలిగే యోధా పతనమవడానికి ఆ పాటలో రాశాడు, నూనె లేని దీపము, ప్రార్థించని జీవితాలు కూడా యోధా పతనమవడానికి, యోధా జీవితము తలక్రిందులుగా మారడానికి ఏమండి
భోజనాలే అప్పుడే కనబడుతున్నాడు కానీ ప్రార్థనలో కనబడడు, కుటుంబ ప్రార్థనలో కనబడడు, వ్యక్తిగత ప్రార్థనలో కనబడడు, సహవాస ప్రార్థనలో కనబడడు, ప్రతిష్ఠిత ఉపవాస దిన ప్రార్థనలో కనబడడు, ఆదివారపు ప్రార్థనలో కనబడడు, ఏమండి సహవాసం చేసే అనేక గ్రామ ప్రార్థనలో కనబడడు. రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు యోధాను. దేవుడెన్నో ఆధిక్యతలు ఇచ్చాడు యోధాకు. దేవుడు ఎంతో ఘనతనిచ్చాడు యోధాకు. దేవుడు ఏమండి అందరి శిష్యులకు ఇచ్చినట్లే సర్వాధికారాన్ని ఇచ్చాడు. తనతో ఉండే భాగ్యాన్ని, ఎన్నో ఆధిక్యతలు ఇచ్చాడు. కానీ యోధా జీవితము ఆయన అంటాడు, నా శరీరమే కాదు నా జీవితం కూడా తలక్రిందులైంది. నా జీవితం కూడా తలక్రిందులైంది. ఈ రాత్రి 3 కారణాలు చూసాం. తన హృదయము దేవుని స్థావరంగా లేదు, అపవాది స్థావరంగా ఉండడం, తలక్రిందులయ్యాడు. ఏమండి దేవుని సొమ్ము దగ్గర నమ్మకత్వంగా లేడు, దొంగగా ఉన్నాడు. తన జీవితం తలక్రిందులైంది. ఏమండి దేవుని పాదాల దగ్గర ఏకాంత ప్రార్థనపు అనుభవాలు కట్టుకోవలసిన వాడు ఏమండి ఆ ప్రార్థన అలవాట్లు లేనివాడిగా ఉన్నాడు. తన జీవితము ఏమండి తలక్రిందులైంది. నేను అంటున్నాను, ప్రభువు నిన్ను కోరుకుంది. అందుకనే అపోస్తుల కార్యంలో ఒక మాట ఉంటుంది. ఒక్క మాట చదివి నేను దైవ సేవకులకి సమయాన్ని ఇస్తాను. ఈయన జీవితం మాత్రమే తలక్రిందులైంది, కానీ మిగతా వాళ్ళందరూ తలక్రిందులుగా భూలోకాన్ని చేయగలిగారు. నీవు కూడా దేవుడు నిన్ను ఎందుకు కోరుకున్నాడో తెలుసా? ఎందుకు నీకు రక్షణ ఇచ్చాడో తెలుసా? ఎందుకు ఆయన సహవాసంలో చేర్చుకున్నాడో తెలుసా? ఎందుకు గొప్ప ఆత్మీయ నాయకుడిని మీ సేవకుడిగా పెట్టాడో తెలుసా? నీ జీవితము అనేక ప్రాంతాలను తలక్రిందులుగా మార్చగలిగే అద్భుతమైన జీవితాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ నీ జీవితంలో ఏమండి నీ హృదయంలో దేవుడు లేకపోతే నువ్వు వారిని తలక్రిందులు చేయడం కాదు, నీవే తలక్రిందులు అయిపోతావు. జాగ్రత్త, ఆలోచించుకుని ప్రభువు నిన్ను ఎందుకు కోరుకున్నాడో అనేక కుటుంబాలని, అనేక ప్రాంతాలని, అనేక స్థలాలని ఏమండి దేవుని కొరకు సంపాదించి ఘనమైన వ్యక్తిగా ప్రభు నిన్ను చేయాలనుకుంటున్నాడు. కానీ ఈ చిన్న చిన్న కారణాలు ఏమండి నీ జీవితాన్ని తలక్రిందులు చేస్తే రాత్రి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్ను క్షమించు ప్రభు అని ప్రభు చేతుల్లోకి అప్పగించుకుంటే శిష్యులను ఏమండి ఎలాగైతే చెప్పారో భూలోకాన్ని తలక్రిందులు చేసేవారని చెప్పారో నిన్ను కూడా ప్రభు అలా చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు, సంఘమునకు ప్రభు దయచేయునుగాక.